పైరసీ గురించి చర్చించని సినిమా గల్లీలే లేవిప్పుడు. పైరసీ భూతాన్ని అరికట్టే రోజులు వచ్చేసాయా? పైరసీ లేకపోతే కలెక్షన్స్ పెరుగుతాయా అంటూ రకరకాల చర్చలండి. ఇక థియేటర్స్లో అయితే ఫుట్ ఫాల్ పెరుగుతుందా అనే టాపిక్ ట్రెండింగ్ ఇప్పుడు. ఇంతకీ అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? తెలుసుకున్న తప్పుల్ని పెద్దలేవైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా? షారా మామూలే అన్నట్టు కానిచ్చేస్తారా? లెట్స్ వాచ్. పైరసీ ఇష్యూ వార్తల్లోకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చ గట్టిగా జరుగుతోంది. ముందు టికెట్ రేట్లను తగ్గించండి, తర్వాత మిగిలిన విషయాలను మాట్లాడుకుందాం అంటున్నారు జనాలు. టికెట్, క్యాంటీన్ రేట్లు అందుబాటులోకి వస్తే పైరసీ చూడాల్సిన కర్మ మాకేం పట్టిందనే మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కనీసం సినిమా వాళ్ల కష్టాన్ని దోచుకునే వారిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి. మామూలు శిక్షలు సరిపోవు అన్నది సి కళ్యాణ్ మాట. బయట నుంచి పైరసీ జరిగే మాట సరే, యూఎఫ్ఓల ద్వారానే లీకేజీలు జరుగుతున్నాయన్నది మరికొందరి వాదన. ఇక్కడ జాగ్రత్త తీసుకోకుండా ఎవరినో అనడం ఏంటన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరికీ తెలుసు. QBFO నుంచి వెళ్తున్నాయని ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనోడికి కూడా తెలుస్తుంది అది QBFOలో వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది QBFOలే. టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు అందుబాటులోకి వస్తే థియేటర్లకు ఫుట్ ఫాల్ పెరుగుతుంది. దానివల్ల కలెక్షన్లు నిండుగా కనిపిస్తాయి. కొద్దిపాటి శ్రద్ధ పెట్టి ఈ మధ్యకాలంలో పైరసీ నేర్పిన గుణపాఠాన్ని ఆలకించి చర్చించి మార్గాలను అన్వేషించి అమలు చేస్తే అంతా మంచి జరుగుతుంది అన్నది అనుభవజ్ఞుల మాట. ఇంతకీ ఇండస్ట్రీ ఈ మాటలు వింటున్నట్టేనా?